ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మీకు ఏ విధంగా ఉండబోతుంది? అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా? ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు తెలిసిన మీ రాశి వారితో 10 మందితో ఈ వీడియోని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మీకు రాబోయే 3 రోజుల్లో కూడా ఒకే ఒక పెద్ద అదృష్టం అయితే కలగబోతుందని మనం చెప్పుకోవచ్చండి. ఒక వ్యక్తి ద్వారా మాత్రం మీకు అఖండ రాజయోగం అయితే కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారన్నమాట. ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ని మేము ఈ యొక్క అంతర్జాలంలో స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించటం అయితే జరుగుతుంది. మీ చేతిలో ధనం అలా నిలకడగా ఉండిపోతుందని చెప్పి మేము మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మీ గురించి ఇన్ఫర్మేషన్ స్వీకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు కలగబోతున్న ఒకే ఒక్క అదృష్టం ఏంటి? ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా జరిగేది నష్టమా లాభమా? ఇదంతా కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు పూర్తి వీడియోని ఖచ్చితంగా చూడాలి. మధ్య మధ్యలో కనుక మీరు వీడియోని స్కిప్ చేస్తే మేమేం చెబుతున్నాం అనే విషయం మీకు పూర్తిగా అర్థం కాదు. ముందుగా వీరిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే పైకి మాత్రం వీరు చాలా గంభీరంగా కనిపిస్తారు. మనసు మాత్రం వెన్నని చెప్పొచ్చు. అంతేకాకుండా ఏదైనా కానీ అవతలి వారితో ఫేస్ టు ఫేస్ చెప్పటానికి కాస్త భయం అనేది చూపిస్తారు. అంతేగాని కొంచెం అలవాటైన వాళ్లతోటి కాస్త పరిచయం ఎక్కువ ఉన్న వాళ్లతోటి మళ్ళీ ఈజీగా కలిసిపోతారు. ఏదైనా అనుకున్న మాట చాలా ఈజీగా చెప్పేస్తారు. ముఖ్యంగా వారిని నమ్మకం అనే మాట విషయానికి వస్తే వీరు చాలా చాలా నమ్మకానికి ప్రాణమిస్తారు. ఏదైనా ఒక మాట చెప్పి ఈ మాట మీద మన అంటే నీకు నాకు మధ్యనే ఉండాలి, మూడో వ్యక్తికి ఈ మాట వెళ్ళకూడదు అని మనం చెప్పి అతనితో లేదా ఆవిడితో పంచుకున్నామంటే వారు చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క మాటను బయట పెట్టరు. అంత నీతి నిజాయితీగా ఉంటారు. పరువుకి ప్రాణం ఇస్తారు. వీరు ముఖ్యంగా చాలా చాలా నమ్మదగిన వ్యక్తులు. కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. సమాజంలో తన కుటుంబ గౌరవంగా బతకాలి అనేటటువంటి దృక్పథంతో ఉంటారు. తన కుటుంబానికి మంచి పేరు రావాలి, తన బిడ్డలు వృద్ధిలోకి రావాలి అని చెప్పి పిల్లల కోసం మంచిగా ఆలోచించటం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ముందుగానే ఒక మంచి ప్రణాళికలను వేయటం, దానికి తగ్గట్టుగా పిల్లలకు మంచి చెడుకి తేడా నేర్పించటం, వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే పాటించవలసిన నియమాలేంటి, ఇవన్నీ కూడా పిల్లలకి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వారిని సక్రమమైన పద్ధతిలో మంచి మార్గంలో వాళ్ళ యొక్క పిల్లల్ని పెంచుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి ఇంకా ఎక్కువగా కలిసి వస్తుంది. అంటే వీరు చేసేది 70 నుండి 80% ఉంటే మిగతాది అంటే 80% అనేది వీరికి కష్టం ఉంటే వారి యొక్క పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రం వీరికి 100% అనేది రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వారికి ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కానీ, ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ, ఏ వ్యాపారం మొదలుపెట్టినా కానీ ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క సపోర్ట్ అనేది వారికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఒక రకంగా వీరికి పెళ్ళైన తర్వాత నుంచి మీ యొక్క స్టార్ తిరుగుతుందని చెప్పొచ్చు. అంటే గతంలో వారు ఉన్న స్థాయి కంటే కూడా పెళ్ళైన తర్వాత ఇంకా మంచి స్థాయిలోనే ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత నుంచి మరొక మెట్టు పెరుగుతుందన్నమాట ఆ స్థాయి అనేది. కాబట్టి గతానికి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉన్న జీవితానికి చాలా వరకు కూడా పోల్చుకుంటే అదృష్టం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు తమ యొక్క భార్య చేతుల మీదుగా ఏదైనా చేసినా కానీ, భార్య పేరు మీదుగా ఏదైనా చేసినా కానీ, లేదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురొచ్చినా కానీ వీరికి బాగా కలుసుబాటుగా ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యన అంటే ఎటువంటి అండర్స్టాండింగ్ ఉంటుందంటే కనుక ఈ యొక్క రాశి వారికి భార్య అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా ప్రాణంగా చూసుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరికి కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు అనేవి జరుగుతాయి. ఇవన్నీ కూడా సహజమే. భార్యాభర్తలు అన్న తర్వాత ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండరు. అలా అని ఎప్పుడూ కూడా గొడవ పడేవారుగా కూడా ఉండరు. వీరిప్పుడు నేను చెప్పినట్లుగా చేయండి. మీ దగ్గర ధనం నిలుస్తుంది. ఏంటి అంటే ఈ రాశివారు మీ దగ్గరలో ఉన్న 10 రూపాయలు ధనం ఉందనుకోండి, 10 రూపాయల్లో 1 రూపాయి అనేది దానం చేయండి. దానం చేయటం వల్ల మీకున్న గ్రహస్థితిగతుల్లో మార్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ మార్పుల వల్ల మీ యొక్క ధనం అనేది ఖర్చు అవ్వకుండా ఉంటుందన్నమాట.
అంతేకాకుండా ప్రతి శనివారం కూడా ఆ శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. మీకు ప్రతి శనివారం మీ దగ్గర డబ్బు లేకపోయినా, లేదంటే ఏదైనా పనుల వల్ల మీకు కుదరకపోయినా కానీ నెలలో ఒక్క శనివారం గుర్తుంచుకొని శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. కుదిరితే నల్ల నువ్వులు, బెల్లం తొక్కిన ఆ యొక్క లడ్డు ఉంటుంది కదా, ఆ లడ్డూని ఏం చేస్తారంటే ఒక 5గురికి 5 లడ్లను పంచిపెట్టండి. దీనివల్ల మీకు శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా శనిగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఏదైనా కానీ మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని మాకు ఇందులో సక్సెస్ అవ్వాలి, మాకు మంచి సక్సెస్ రావాలని చెప్పి అనుకున్నప్పుడు గోమాతకు నమస్కరించుకొని వెళ్ళండి. గోమాతకి చక్కగా పూజ చేసుకునే అవకాశం ఉంది. అలాగే పూజ చేసుకోవటం వల్ల గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం, గోమాతకు ఏదైనా తినిపించటం, క్యారెట్, బీట్రూట్ లేదా కీరా దోసకాయ వంటివి తినిపించి, లేదా ఆకుకూర లేదా నానబెట్టిన పెసలు బెల్లంతో కలిపి తినిపించటం, ఇలా ఏదో ఒకటి గోమాతకి ఆహారాన్ని తినిపించుకున్న తర్వాత పని మీద మీరు బయటికి వెళ్ళండి. దానివల్ల మీకు చాలా ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు, ఇంట్లో కుటుంబ విషయాలు మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోకండి. ఈ విధంగా షేర్ చేసుకోవటం వల్ల కూడా వారు మీ ఎదురుగా మంచిగా నటిస్తూ, మీకు మంచిగా అంటే మీకు మంచి చేస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ మీ యొక్క విషయాలన్నీ చెప్పించుకొని మళ్ళీ వారే వెళ్ళి బయటికి మీ మీద నలుగురికి ప్రచారం చేసి మిమ్మల్ని చులకన చేస్తూ ఉంటారు. అటువంటి వారు పైకి కనిపించరు. ఎవరైనా కూడా ఈ రోజుల్లో పైకి కనిపించేంత అమాయకులు కాదండి. అందరి నవ్వుల వెనకాల కూడా చాలా విషయాలనేవి దాక్కొని ఉంటాయి. కడుపులో విషం పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అటువంటి వారిని గుర్తించండి. కాస్త అటువంటి స్నేహితులకు కూడా మీరు దూరంగా ఉండండి. ఇటువంటి స్నేహాల వల్ల కూడా మీకు ధనం కూడా వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా చిన్న లేదా పెద్ద బిజినెస్లు చేసుకునే వారికైనా కానివ్వండి, ఇక రియల్ ఎస్టేట్ వారికైనా, రాజకీయ రంగంలో ఉన్నవారికైనా, విద్యా వైద్య రంగంలో ఉన్నవారికైనా కానీ మీకు మంచిగా చేసుకున్నంత వరకు, అంటే ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులు కూడా ఈ రాశి వారికి కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి. మీరు రేపటి రోజున చక్కగా ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. మీరు ఏదైనా కానీ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఒక నిమ్మకాయని జోబులో పెట్టుకొని వెళ్ళండి. మీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నరదృష్టి అనేది మీకు తగలకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా నిమ్మకాయని జోబులో పెట్టుకొని మీరు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయని తలపై భాగంలో ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పివేసుకొని నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని లోపలికి వెళ్ళండి. అనవసరంగా ఎవరి విషయాల్లోనూ తలదూర్చకండి. అర్థమైంది కదండి? మరి తులా రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ ఇచ్చిన వెంటనే మీకు పక్కనే షేర్ బటన్ కూడా ఉంటుంది. షేర్ అనేది క్లిక్ చేయండి. అలాగే మా వీడియోకి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందన్నమాట. దానివల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఆ యొక్క పరమేశ్వరుడు, సర్వేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.